ఉత్తర భారతాన్ని వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు రాష్ట్రాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. గుజరాత్, అస్సాం, జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అస్సాంలో వరదల తీవ్రత మరింత పెరిగింది. వరదల కారణంగా ఇప్పటివరకు 61 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వేలాది మంది ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. ఇక పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అవసరమైన వారికి ఆహారం, త్రాగునీరు, వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. గుజరాత్లోనూ భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలను వేగవంతం చేశారు. జమ్మూ కాశ్మీర్లో కూడా భారీ వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో వర్షాల కారణంగా వరద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నదుల నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, వాగులు, నదుల వద్దకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో వరద ప్రభావిత రాష్ట్రాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. వరదల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్న పరిస్థితి.